హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్. నేను మీ రాణి. సాధారణంగా సీరియల్ నటులు సినిమాల్లోకి రావడం అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ వచ్చినా నిలదొక్కుకోవడం ఇంకా కష్టం. అందుకే సీరియల్ హీరోయిన్లు బుల్లితెరకే పరిమితమవుతూ వాళ్ళ స్టార్డమ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ రవికృష్ణ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి. టీవీ ఇండస్ట్రీలో 12 ఏళ్ల పాటు స్టార్గా ఉన్న రవికృష్ణ సినిమాల్లోకి వచ్చేందుకు బుల్లితెరకి బాయ్ బాయ్ చెప్పేశారు. మొగలి రేకులు, శ్రీనివాస కళ్యాణం, వరూధిని పరిణయం, మనసు మమత, బావా మరదళ్ళు, ఆమె కథ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో లీడ్ రోల్స్ లో నటించిన రవికృష్ణ తాజాగా సినిమాల్లో సత్తా చాటుతున్నారు. గతేడాది విరూపాక్ష చిత్రంలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్న రవి తాజాగా ది బర్త్డే బాయ్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు రవి. డిగ్రీ అయిన వెంటనే ఇండస్ట్రీలోకి రావాలని ఫిక్స్ అయిపోయా, కానీ దాని గురించి ఏం తెలియకుండా చెన్నై వెళ్ళిపోయాను. ఫ్రెండ్ దగ్గర 5,000 తీసుకొని చెన్నై వెళ్ళిపోయాను, కానీ ఆ డబ్బులు కొన్ని రోజులకే అయిపోయాయి. దీంతో ఫుడ్ లేక, ఉండేందుకు స్థలం లేక చాలా ఇబ్బందులు పడ్డాను. జేబులో ఓ 2 రూపాయల కాయిన్ ఉంటే ఒక నిమ్మకాయ కొనుక్కొని బోరు పంపు వాటర్లో కలుపుకొని కడుపు నింపుకున్నాను. మాది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు. మా నాన్న ఆర్టీసీ డ్రైవర్. ఫైనాన్షియల్గా చాలా కష్టాలు పడ్డాం. నా కష్టాలు కూడా చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెట్టలేక అలానే గడిపేసేవాణ్ణి అంటూ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు రవి. ఇక విరూపాక్ష చిత్రంలో తాను చేసిన భైరవ పాత్రకి మంచి పేరు వచ్చింది. నిజానికి యాక్టింగ్ లో రవి బుల్లితెరపైనే ఎప్పుడో సత్తా చాటేశాడు. కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం విరూపాక్ష సినిమాతో కెరీర్ మలుపు తిరిగింది. ఈ చిత్రం తర్వాత లవ్ మీ అంటూ మరో సినిమా కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా రవికి మంచి అవకాశాలే దక్కుతున్నాయి. త్వరలోనే సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తానంటూ మరోసారి ధీమాగా చెప్పాడు రవి. బుల్లితెరపై పెద్ద స్టార్డమ్ వచ్చిన తరువాత దాన్ని అలా వదిలేసి సినిమాల్లోకి రావడం మాత్రం తన కెరీర్లో చేసిన పెద్ద సాహసం అంటూ రవి చెప్పుకొచ్చాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్.